చందమామ కథ దేవుడి పల్లెం. కృష్ణానది తీరాన ఒక గ్రామంలో సౌభాగ్యమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు 80 ఏళ్ళు. ఆమె కడుపున పుట్టిన కొడుకులిద్దరూ అర్ధాయుష్యుగానే చనిపోయారు. కూతుళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు. ఆమె చాలామంది మనవరాళ్ళను కూడా ఎత్తుకున్నది. కానీ ఆమెకు మనవడు గోపన్న ఒక్కడే. వీణ్ణి పెంచి పెద్ద చేయటానికే నేను బ్రతికి ఉన్నాను అని ఆవిడ అనేది. వాణ్ణి ఆవిడ చాలా కష్టపడి పెంచింది. గోపన్న చూడముచ్చటైన యువకుడిగా తయారయ్యాడు. వాడు అందంగా ఉండడమే కాక బలిష్టంగా ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. వాడి హృదయంలో ఏ కోశానా ఒక్క కుళ్ళుబుద్ధి లేదు. వాడికి గల ఆస్తి యావత్తు ఒక ఎద్దుల బండి మాత్రమే. వాడు ఆ బండిని కిరాయికి తోలుకొని ఆ వచ్చిన డబ్బుతో తనను తన చెల్లెలను పోషించుకుంటూ తన నానమ్మను సుఖపెట్టసాగాడు. వ్యవసాయ తరుణం కానప్పుడు కూడా అతని బండికి పని ఉండేది. ఆ ఊరు కుమ్మరులకు ప్రసిద్ధి. వాళ్ళు చేసిన కుండలు, కూజాలు, పాత్రలు బస్తీకి చేరవేయటానికి గోపన్న బండి ఉపయోగపడేది. గోపన్న ఇంటి గోడకు ఒక సంచి వేలాడుతూ ఉండేది. ఆ సంచిలో దేవుడి పళ్ళెం ఉందని, అది అన్ని కష్టాలను పారద్దోలి మేలు కలిగిస్తుందని, దానిని చేత్తో అంటను కూడా అంటరాదని, అది తాను కాపురానికి వచ్చే నాటికే ఎన్నో తరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నదని నానమ్మ గోపన్నతో చెప్పేది. గోపన్నకు 18 నిండిన కొద్ది రోజులకు నానమ్మ అకస్మాత్తుగా పక్షవాతం పడి చచ్చిపోయింది. ఆవిడ గోపన్నను దగ్గరికి పిలిచి, నాయనా, దేవుడి పళ్ళెం జాగ్రత్త, దాని జోలికి పోనని మాట ఇయ్యి అన్నది. గోపన్న ఆమె కోరినట్టుగా మాట ఇచ్చాడు. దేవుడి అనుమతి అయితే తప్ప దాన్ని అమ్మవద్దు, ఇల్లు దాటిపోనివ్వద్దు అని అన్నది నానమ్మ. గోపన్న జవాబు చెప్పే లోపున నానమ్మ ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా గోపన్న నానమ్మ కోసం ఏడ్చాడు. ఆవిడ తప్ప మరొక తల్లిని వాడెరగడు. పోయిన వారి కోసం రోజుల తరబడి ఏడవడం సంపన్నులకు జరుగుతుంది కానీ పేదవాళ్ళకి జరగదు. గోపన్న మరునాడే మళ్ళీ బండి కట్టాడు. ఎందుకంటే తాను ఏ రోజు సంపాదించకపోతే ఆ రోజు నలుగురు ప్రాణులకు పస్తే. నానమ్మ పోయాక వాడికి లోకం చిన్నబోయినట్టే అయింది. కిరాయికి బండిని తోలుకుపోయి ఇంటికి తిరిగి వచ్చి బండి విప్పగానే ఒక మూల చేరి తన కుక్కను కావలించుకొని నానమ్మ కోసం ఏడ్చేవాడు. నానమ్మ చనిపోయాక ఇంటి పెత్తనం ఆడపిల్లలదయ్యింది. వాళ్ళను అదుపులో ఉంచటానికి నానమ్మ లేదు. వాళ్ళు ఇంటి పని అంత నిర్లక్ష్యంగా చేయసాగారు. పిచ్చి పిచ్చి పూసల పేర్లు కొని అవి వేసుకొని కులకసాగారు. గోపన్న, ఈడు వచ్చిన వాడవు కదా, ఎవరైనా పనిమంతురాలిని పిల్లాడి ఇల్లు చక్కబరుచుకో, చిన్నపిల్లలు నీ చెల్లెళ్ళు ఇల్లు నిర్వహించలేరు అని గోపన్నకు ఇరుగు పొరుగు వాళ్ళు సలహాలిచ్చారు. మా చెల్లెళ్ళందరికీ పెళ్లి కానివ్వండి, నా పెళ్ళికేం తొందర అనేవాడు గోపన్న. నిజానికి గోపన్న తనకు కావలసిన పిల్లను అదివరకే చూసి పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లను అతను చేసుకునే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆమె కుమ్మర్ల పెద్దయిన శివన్న కూతురు పార్వతి. శివన్నకు గోపన్న తరచూ బండి కట్టేవాడు. అందుచేత పార్వతి బాగా ఎరిగిన పిల్లే. ఇద్దరికీ మధ్య మాట్లాడుకునేంత చనువు లేదు. కానీ గోపన్నను చూసినప్పుడల్లా పార్వతి ఎంతో స్నేహంగా నవ్వేది. అతనితో మాట్లాడాలన్న కోరిక కూడా కనబరిచేది. తన స్థితి తక్కువ అని గుర్తించి గోపన్నే ఆమెకు పెడపెడగా ఉండేవాడు. అకస్మాత్తుగా గోపన్న స్థితి మరింత దిగజారిపోయింది. అతని ఎడ్లలో ఒకటి చచ్చిపోయింది, రెండవది కాలు విరుచుకున్నది. గోపన్నకు తన 2 కాళ్ళు విరిగినంత పని అయింది. ఊళ్ళో వాళ్ళు కొద్దిపాటి సహాయం చేశారు కానీ నిజంగా అతన్ని తన కాళ్ళ మీద నిలబెట్టగల వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. కుమ్మర్ల పెద్ద శివన్న గోపన్న చేత అన్ని ఏళ్లుగా పనిచేయించుకొని కూడా చిన్న మెత్తు సహాయం చెయ్యలేదు. గోపన్న ఇంట్లో పొయ్యి రాజని స్థితి కూడా ఏర్పడింది. ఒకనాటి ఉదయం గోపన్న ఏమీ చేయటానికి తోచక ఇంట్లో కూర్చొని ఉండగా ఎవరో వ్యాపారస్తుడు వచ్చి, అబ్బాయి, మీ ఇంట్లో ఒక పాత పళ్ళెం ఉన్నదట, చూడవచ్చునా అని అడిగాడు. గోపన్న గోడకు వేలాడే సంచిని చూపాడు.
పెద్ద మనిషి ఆ సంచిని తీసుకుపోయేసరికి గోపన్న, దాన్ని ముట్టుకోకండి, మేము తాకను కూడా తాకము అన్నాడు. వ్యాపారి ఆశ్చర్యంతో, తాకకపోవడం ఏమిటి? దాన్ని నేను 5 రూపాయలకు కొనుక్కుందామని ఇంత దూరం వచ్చాను అన్నాడు. అది అమ్మేది కాదు అన్నాడు గోపన్న తాపీగా. గోడకు వేళ్లాడి ఏమి ఉద్ధరిస్తుంది? ఆఖరు మాట, 10 రూపాయలు ఇస్తాను, నష్టమైతే అయ్యింది అన్నాడు వ్యాపారి. గోపన్న ఒప్పుకోలేదు. వ్యాపారి వదిలిపెట్టలేదు. 50 రూపాయల దాకా ఆశ పెట్టాడు. గోపన్నకు శరీరమంతా గగ్గురు పొడిచింది. ఆ డబ్బుతో ఇంకొక ఎద్దును కొనుక్కొని బండి తోలుకోవచ్చు. అయినా నానమ్మ చెప్పిన మాటలు తలుచుకొని గోపన్న దేవుడు పళ్ళాన్ని అమ్మ నిరాకరించాడు. రొసరొసలాడుతూ వ్యాపారి వెళ్ళిపోయాడు. గోపన్న ఇంట ఉన్న ఆ దేవుడు పళ్ళెం రుద్రమదేవి కాలం నాటిది. అది మేలిమి బంగారంతో చేసింది. ఓరుగల్లును తురకులు ముట్టడించిన కాలంలో ఆ పళ్ళెం అనేక చేతులు మారి గోపన్న తాత ముత్తాతల ఇల్లు చేరింది. వారు దానిని కాకతీయ రాజుల ఆస్తిగా భావించి ఎంతో భక్తితో మీదుగట్టి ఉంచారు. ఈ సంగతి ఎలాగో పుకారు రూపంలో బస్తీ దాకా వచ్చింది. ఆ పుకారు విని ఒక వ్యాపారస్తుడు గోపన్నకు బేరం పెట్టాడు. కాని గోపన్న బేరం పడనివ్వలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వెళ్ళినాక అలాంటివారే అప్పుడప్పుడు గోపన్న ఇంటికి వచ్చి దేవుడు పళ్ళెం కొంటామని అడగసాగారు. గోపన్న బళ్ళు బాడుగకు తీసుకొని వాటిని తోలి చాలీ చాలని డబ్బుతో ఒక పూట తింటే ఇంకొక పూట మాడుతున్నాడు. అయినా అతడు దేవుడు పళ్ళెం అమ్మటానికి మాత్రం ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఈలోపుగా అతనికి పార్వతి దాదాపు రోజు కనిపిస్తూనే ఉన్నది. ఆమె గోపన్న పెంపుడు కుక్కతో సావాసం చేసింది. అది పార్వతిని చూసినప్పుడల్లా ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చి తోక ఆడించేది. పార్వతి కూడా ఆ కుక్కను ముద్దు చేసేది. పార్వతికి ఒక గొప్ప ఇంటి మనువు కుదిరినట్టుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఈ సంగతి వినగానే గోపన్నలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము ఇంకిపోయినట్టయింది. పార్వతిని నేను పెళ్లాడకపోయాక ఎవరు పెళ్లాడితేనేమని అతను తన మనసుని సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గోపన్న రోజల్లా శ్రమపడినా తాను తన చెల్లెళ్ళు 2 పూటలా కడుపు నిండా గంజైనా తాగలేని స్థితిలో ఉన్నారు. శివన్నను చూడబోతే ఆయన వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బస్తీలో ఉండే వ్యాపారస్తులకు కూడా ఆయన అప్పులు పెట్టి మంచి వడ్డీ సంపాదిస్తున్నాడని చెప్పుకునేవారు. ఆ 7 పంటలు బాగా పండాయి. పొలాలు ధాన్యలక్ష్మితో కలకలలాడాయి. కానీ గోపన్న ఇంటి పరిస్థితి కరువు పరిస్థితిగానే ఉంది. నానమ్మ చావుతో ఇంటికి అరిష్టం చుట్టుకున్నట్టయింది. అన్ని కష్టాలకు తోడుగా గోపన్న పెద్ద చెల్లెలు జబ్బుపడి మంచాన తీసుకున్నది. గోపన్న ఇంటి పని కూడా చూడవలసి వచ్చింది. ఈ కష్టాలను దేవుడి పళ్ళెం ఎందుకు నివారించలేదో అతనికి అర్థం కాలేదు. ఒకనాడు శివన్న గోపన్నను బండి కట్టుకు రమ్మన్నాడు. అతను ఆ రోజు బస్తీకి చాలా మట్టి పాత్రలు చేర్చవలసి ఉంది. ఆ పనితో పాటు గోపన్నకు ఇంకొక పని కూడా తగిలింది. శివన్న గోపన్న చేతికి 1 రూపాయల సంచి ఇచ్చి, ఈ డబ్బును బస్తీలో ఫలానా వర్తకునికి ఇచ్చి సొమ్ము ముట్టినట్టుగా అతని దగ్గర నుంచి రసీదు పట్టుకురా, నువ్వు నమ్మకస్తుడివి గనక ఈ పని నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. తనపై శివన్నకు ఈపాటి నమ్మకం ఉన్నందుకు గోపన్న చాలా సంతోషించి బండి నిండా కుండలు పేర్చుకొని తన కుక్కతో సహా బస్తీకి బయలుదేరాడు. అతను కుండలివ్వవలసిన వారందరికీ కుండలిచ్చేసి బండి తోలుకొని వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నమైంది. గోపన్న బండి నుంచి ఎద్దులను విప్పి వాటికి తన కుక్కను కాపలా పెట్టి వర్తకుడి ఇంటి లోపలికి వెళ్ళాడు. వర్తకుడు ఆ పని ఈ పని చూసుకుంటున్నందువల్ల డబ్బు తీసుకుని రసీదు ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. గోపన్న మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి కుక్క లేదు, బండి లేదు, ఎద్దులు కూడా లేవు. వీధిలో కుక్కలను పట్టుకుపోతారు, ఈ బస్తీ సంగతి నీకు తెలీదా అని వీధిలో వాళ్ళు చెప్పారు. గోపన్నకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. నా బండి ఎద్దులు ఏమయ్యాయి అని అతను అడిగాడు. ఇంతకు మునుపే ఎవరో పట్టుకుపోయారు అని వీధిలో వాళ్ళు అన్నారు. గోపన్నకు బండి ఎద్దుల కన్నా కుక్కపోవడమే చాలా బాధ కలిగించింది.
దాన్ని ఎక్కడికి తీసుకుపోయారో తెలుసుకొని అక్కడికి పరిగెత్తాడు. అది ఒక కచేరీ. అక్కడి వాళ్ళను గోపన్న బతిమలాడుకుంటూ తన కుక్కను తనకి తిరిగి ఇవ్వమన్నాడు. అది నీ కుక్క, 5 రూపాయలు చెల్లించి దాన్ని తీసుకొని పో. కుక్కను విడిపించడానికి 2 రూపాయలు, పట్టుకున్న వాణ్ణి అది కరిచినందుకు 3 రూపాయలు జరిమానా అన్నాడు అధికారి. వేసవి ఎండ నెత్తి మార్చుతున్నది. గోపన్న పొద్దున లేచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అయినా అతను తన గ్రామానికి పరిగెత్తుకెళ్ళి శివన్న ఇల్లు చేరి, శివన్న బాబు మీరే రక్షించాలి అని ఆర్తనాదం చేశాడు. గోపన్న డబ్బు సంచి పారేసి ఉంటాడని శివన్న కంగారు పడి గోపన్నను తిట్టసాగాడు. గోపన్న ఇచ్చిన రసీదు చూశాక ఆయనకు మనసు కుదుట పడింది. చవట వెదవా, ఏమీ లేనిదానికి ఊరికనే కంగారు పెట్టావెందుకు అని అన్నాడు శివన్న కోపంగా. బాబు, నా కుక్కను పట్టుకున్నారు, 5 రూపాయలు ఇప్పించండి. సాయంకాలంలోగా సొమ్ము చెల్లించకపోతే ఈ రాత్రికి నా కుక్క నిష్కారణంగా చచ్చిపోతుంది. మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని గోపన్న కళ్ళనీళ్ల పర్యంతమై బతిమిలాడాడు. నీ వెదవ కుక్క కోసం పారేయటానికి నా దగ్గర డబ్బు లేదు. అది కాకపోతే ఇంకో కుక్కను పెంచుకో అని అన్నాడు శివన్న. గోపన్న తూలుతూ బయటకొచ్చాడు. వాడికి భగవంతుడిలో ఉన్న అపారమైన విశ్వాసం ఎగిరిపోసాగింది. అతనికి దేవుడు పళ్ళెం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. దేవుడు అనుమతిస్తే ఆ పళ్ళెం అమ్మమని నానమ్మ చెప్పింది. దేవుడు తప్పక అనుమతిస్తాడు. ఇటువంటి సమయంలో ఆదుకోవటానికి కాకపోతే ఆ పళ్ళెం దేనికి? అతనికి దేవుడిలో నమ్మకం తిరిగి వచ్చింది. తాను ఇంటికి వెళ్ళటము, గోడ మీద నుండి దేవుడి పళ్ళెం దించటము, దాన్ని పట్టుకుని తిరిగి నగరానికి వెళ్ళటము, అక్కడి వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుడి పళ్ళెం, 50 రూపాయలు ఇవ్వండి అని అడగడము గోపన్నకు కలలో విషయంలాగా ఉన్నాయి. అతని చేతిలోని దేవుడి పళ్ళాన్ని వ్యాపారస్తుడు తీసుకునే లోపల అక్కడ ఉన్న మరొక పెద్ద మనిషి దాన్ని తీసుకొని, దీని ఖరీదు 50 రూపాయలేమిటి, ఇంకా చాలా ఉంటుంది అన్నాడు. 50 రూపాయలు చాలు, ఇవ్వండి అని అన్నాడు గోపన్న. ఆ పెద్ద మనిషి 50 రూపాయలు ఎంచి ఇచ్చాడు. గోపన్న తూలుతూ వెళ్ళి 5 రూపాయలు తీసి అధికారికి ఇచ్చి తన కుక్కను విడిపించుకున్నాడు. ఆ కుక్కను కౌగిలించుకుంటూ ఉండగానే అతనికి స్పృహ తప్పి పడిపోయాడు. గోపన్నకు మళ్ళీ స్పృహ తెలిసేసరికి అతను తన ఇంట్లో ఉన్నాడు. మరి కాసేపటికల్లా తన దగ్గర పళ్ళెం తీసుకున్న పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన గోపన్నతో, ఈ పళ్ళాన్ని నువ్వు అవసరం వచ్చి అమ్మావా నాయనా అని అడిగాడు. అవునండి అన్నాడు గోపన్న. దీని ఖరీదంతో నీకు తెలీదా అని అన్నాడు పెద్ద మనిషి. దాని ఖరీదు సంగతి నాకేమీ తెలీదు అన్నాడు గోపన్న. ఇది చరిత్ర ప్రసిద్ధి గల పళ్ళెం. దీని ఖరీదు కనీసం 1500 రూపాయలుంటుంది. ఇదిగో మిగిలిన సొమ్ము అంటూ ఆ పెద్ద మనిషి రూపాయల సంచి తీసి గోపన్న ముందు పెట్టాడు. ఆ రోజు నుంచి గోపన్న అదృష్టం తిరిగింది. అతను ఆ గ్రామంలో ఒక ధనికుడైపోయాడు. పొలాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. పార్వతి గోపన్నను తప్ప ఇంకెవ్వరినీ పెళ్ళాడనని తన తండ్రితో అన్నప్పుడు ఆయన అభ్యంతరమే చెప్పలేదు. ఇద్దరికీ పెళ్ళయి ఊరేగింపు జరిగినప్పుడు గోపన్న కుక్క ఊరేగింపుతో పాటు గర్వంగా ముందు నడిచింది. కథ సమాప్తం. రచన కెఎల్ నరసింహారావు గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.